చెన్నై అలాగే ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు ఇప్పటివరకు వరుసగా 3 పరాజయాలను చవిచూసి 4వ మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఇది ఎవరో ఒకళ్ళు గెలిపించారు మ్యాచ్‌ని లేదంటే ఒకళ్ళు టర్నింగ్ పాయింట్ ఇచ్చారు అనే బదులు బ్యాటింగ్‌లో సంజు శాంసన్, ఆయుష్ మాత్రే, శివం దుబే బాగా రాణిస్తే బౌలింగ్‌లో జెమ్మీ ఓవర్టన్ ఎరగదీసేశాడు. అయితే ఇది సమిష్టిగా ఒక టీమ్ వర్క్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోని దీని గురించి స్పందించాడు. అయితే అసలు ఎంఎస్ ధోని ఎప్పుడొస్తాడు గేమ్స్‌కి అనే విషయం పైన కూడా ఒక క్లారిటీ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. అసలు జరిగిన విషయం ఏంటి? ధోని ఏమన్నాడు అనేది గనుక చూసినట్టయితే, నిజానికి నేను ఎటువంటి గేమ్‌నైతే ఈ 2026 ఐపీఎల్‌లో ఎక్స్‌పెక్ట్ చేశానో అలాంటి గేమ్ అయితే నాకు దక్కింది. ఖచ్చితంగా ఈ గేమ్ అనేది చెన్నై జట్టులో 100% కాన్ఫిడెన్స్‌ని నింపుతుంది. ఎందుకనంటే ఇటువంటి గెలుపు అనేది మనకి కావాలి. లేదంటే చాలా ఇబ్బందవుతుంది. ఆటగాళ్ళు ఏదో ఒక గేమ్ చేంజర్ కోసం ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఎవరి గేమ్ వాళ్ళాడాలి. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చెయ్యాలి. ఎవరి వ్యూహాలు వాళ్ళు రచించాలి. అప్పుడే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఫలితం అనేది ఉంటుంది. బౌలింగ్‌లో ఈరోజు జెమ్మీ ఓవర్టన్ చేసిన పని నిజంగా ఫెంటాబులస్. ఇక సంజు శాంసన్ మళ్ళీ ఫామ్‌లోకి వచ్చాడు అంటే తనని ఆపే ధైర్యం కానీ, దమ్ము కానీ ఎవ్వరికీ ఉండదు. తనలో ఉన్న రియల్ ఫైర్ బయటికి రావడం కోసమే మేము కూడా ఎదురు చూసాం. అయితే ఇక నా విషయం గురించి చెప్పాలి అంటే ఖచ్చితంగా నాకు ఇంకొంత సమయం పడుతుంది. ప్రస్తుతం నేను నా 40 బడిలో ఉన్నాను. అయితే నేను కొంతవరకు ఫిజియోల మీదే ఉన్నాను. నేను బరిలోకి దిగాను అంటే కనీసం నా దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసే కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. త్వరలో నన్ను మైదానంలో చూస్తారు. ఫ్యాన్స్‌కి నేను మంచిగానే రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నాను. రిటైర్మెంట్ అయితే మీరనుకున్నట్టు ఏం లేదు. త్వరలో నేను ఖచ్చితంగా వస్తాను. కంగారు పడకండి అంటూ ధోని చెప్పుకొచ్చాడు.